హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, తెలుగువారిగా జన్మించి యోగిరాజుల్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు పొందిన కుర్తాలం పీఠాన్ని స్థాపించిన మౌనస్వామి చరిత్ర చూద్దాం. రెండో భాగం మొదలు పెడదాం. మౌనస్వామి నిత్యం ఈశ్వర ధ్యానంలో ఉండేవారు. స్వామికి దైవకీర్తన విన్న సమాధి స్థితి సిద్ధించేది. స్వామి ఒక్కొక్కసారి 25 మంది తినే తిండి ఒకరే తినేసేవారు. స్వామి మొదట్లో శివాలయంలో ప్రసాదం తినేవారు. తర్వాత కాలంలో అన్ని తిండి పదార్థాలు కలిపి తినేవారు. కొంతకాలం తర్వాత పాలు మాత్రమే స్వీకరించేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వేప చిగుర్లు మాత్రమే స్వీకరించేవారు. చివరకు తిండి పూర్తిగా మానేశారు. ఆయన ఎప్పుడు నీళ్లు తాగేవారు కాదు. భక్తుల కోరిక మీద అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు మాత్రమే త్రాగేవారు. మౌనస్వామి ప్రయాణం చేసేటప్పుడు ఆయనతో పాటు శ్రీచక్రం, పార్వతీ పరమేశ్వర్ల విగ్రహం, శారదాంబ విగ్రహం ఉండేవి. ఒకరోజు స్వామి ఆశ్రమంలో పూజ చేస్తున్నారు. భక్తులందరూ పూజ చూస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో దేవుడు విగ్రహాలు గాలిలో తేలుతూ కదలటం అక్కడి భక్తులు చూసి సంబరాశ్చర్యాలకు గురయ్యారు. స్వామి ఆశ్రమానికి వచ్చే భక్తులకు ఎన్నో రోగాలకు మందులిచ్చేవారు. ఆయన నయం చేసిన రోగాల్లో అంధత్వం, మధుమేహం వంటి వ్యాధులు కలిగిన వారు ఎందరో. స్వామి మూలిక వైద్యంలో సిద్ధహస్తులు. ఎందరికో పాము కాటుకు మందు వేసేవారు. స్వామివారు ఒకసారి వంట కోసం నెయ్యి దొరక్కపోతే మూలికలను కిరోసిన్లో వేసి నెయ్యిగా మార్చారట. స్వామి మూలికలతో ఏ లోహాన్నైనా సరే బంగారంగా మార్చగలిగేవారని చెప్తారు. స్వామి జపం చేస్తే నయం కాని జబ్బు గాని సమస్యలు గాని ఉండేవి కావట. స్వామివారి శక్తుల్లో గాల్లోకి ఎగరటం, నీళ్లపైన తేలటం, ఒకేసారి అనేక చోట్ల కనబడటం సర్వసాధారణమైనవి. ఒకసారి 1912లో స్వామి ఆశ్రమంలో సమాధి స్థితిలో కూర్చుని కన్యాకుమారిలో జరిగే అభిషేకం దర్శించడమే కాక ఆయన దగ్గర కూర్చున్న భక్తులకు ఆ అభిషేకం దర్శింపచేయించి వారికి ఆ అభిషేక ప్రసాదం కూడా పంచారు. మౌనస్వామి దండాయుధపాణి ఆలయం నిర్మించేటప్పుడు రామస్వామి అయ్యరింట్లో ఉండేవారు. ఆలయం కడుతున్న మేస్త్రి వారానికి ఒకసారి కూలి డబ్బుల కోసం స్వామి దగ్గరకు వచ్చేవాడు. స్వామి కూలి ఎంత అని అడిగేవారు. అతను చెప్పిన తర్వాత ఏదో ఒక చెట్టు చూపించి ఆ చెట్టు మొదట్లో తవ్వి తీసుకో అని సైగ చేసేవారు. అతను వెళ్లి తవ్వితే అక్కడ అతనికి కూలికి సరిపడ నాణ్యాలు దొరికేవి. స్వామిని సేవించిన రామస్వామి అయ్యర్ దత్తాత్రేయ మందిరం సమీపంలోని ఇంట్లో ఉండేవారు. అతను ఒకసారి తీవ్రమైన జబ్బు చేసి హఠాత్తుగా చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని మౌనస్వామి వెంటనే ఆ ఇంటికి చేరి మంత్రించిన విభూది రామస్వామి శరీరానికి వ్రాసి బొటనివేలుతో అతని నుదుటిని తాకి ధ్యానంలో కూర్చున్నారు. కొంత సమయానికి శరీరంలో కదలికలు మొదలై అతను జీవించాడు. 1916లో భద్రాచలం రాజుగారు స్వామిని స్వర్ణయోగం గురించి అడిగారు. అందుకు మౌనస్వామి నవ్వి 2 చేతులను ముడిచి తెరిచారు. ఒక చేతిలో బంగారం, మరొక చేతిలో కుంకుమ ప్రత్యక్షమయ్యాయి. ఒకసారి భక్తుడు ఆదినారాయణ శర్మ స్వామి సన్నిధిలో కుర్తాలంలో ఉండగా హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరి ఇక బతకడం కష్టమని డాక్టర్లు అన్నారు. స్వామి విభూది నుదుట మీద రాసి కొంత నోట్లో వేశారు. కొంచెం సమయం తర్వాత శర్మగారు లెగిసి ఆకలి వేస్తోంది అని స్వామివారిని అడిగారు. మౌనస్వామి అతనికి పెరుగన్నం తినిపించారు. అతని ఆరోగ్యం కోలుకుంది. 1921లో స్వామి సాండూర్ రాజదంపతుల వద్ద అతిథులుగా ఉన్నారు. స్వామి రాజుగారితో వారి పూర్వీకులు పూజించిన సుబ్రహ్మణ్య స్వామి గుడి గురించి అడిగారు. అందుకు రాజుగారు అలాంటి గుడి గురించి ఎప్పుడూ వినలేదు అన్నారు. స్వామి వారిని దట్టమైన అడవిలోకి తీసుకువెళ్లి ఒకచోట అడవిని నరకమన్నారు. ఆ చెట్లలో శిథిలమైన సుబ్రహ్మణ్య స్వామి గుడి బయటపడింది. ఆ గుడిని పునర్ప్రతిష్ఠించి పూజలు చేశారు స్వామి. ఆ రాజు దంపతులు తీయించిన ఫోటోలో స్వామి 30 సంవత్సరాల యువకుడిగా కనిపించారు. ఒకసారి స్వామి భక్తుడైన అయ్యంగారు మద్రాసు వెళ్తున్నానని చెప్పారు. స్వామి కుర్తాలం విడవకు అన్నారు. కానీ అతను స్వామి మాట వెనక మద్రాసు చేరాడు.
మద్రాసు వెళ్ళగానే అతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఏ మందులు వాడినా తగ్గలేదు. చివరికి స్వామి పంపిన ప్రసాదం తీసుకున్న తర్వాతే పూర్తిగా కోలుకున్నాడు. ఆంగ్లేయులైన మద్రాస్ గవర్నర్ దంపతులు కుర్తాలం వచ్చి స్వామితో 45 నిమిషాలు గడిపి సెలవు తీసుకున్నారు. అప్పుడు స్వామి గాలిలో నుండి గులాబీల దండలను ఇద్దరికీ ఇచ్చి ఆ ప్రదేశంలో దొరకని మేలిమైన యాపిల్ పండ్లను ఒక గంపెడు ఇచ్చారు. గవర్నర్ కౌన్సిల్ సభ్యుడు అతని భార్య స్వామిని తరచుగా దర్శించేవారు. అతని భార్య వినాయకుడి విగ్రహం ప్రసాదించమని అడిగితే స్వామి చిన్న వినాయకుడి విగ్రహం ఆమెకిచ్చారు. ఆశ్రమం కట్టించిన సుందర్రామయ్య గారి స్నేహితుడు సేతూరు జమీందార్ దీర్ఘకాలంగా జబ్బుతో బాధపడుతూ స్వామిని దర్శించి రోగ విముక్తుడయ్యాడు. ఆ జమీందార్ స్వామి భక్తుడై ఆశ్రమాభివృద్ధికి ఎంతో ధనం ఖర్చు పెట్టాడు. 1916లో దత్తాత్రేయ మందిరానికి శంకుస్థాపన చేసి భక్తులకు విశాల మంటపం, స్వామివారికి వసారా, వంటిల్లు 50 రోజుల్లో కట్టించాడు. తర్వాత శ్రీ రాజరాజేశ్వరి, కామేశ్వర్ల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. స్వామిని దర్శించి సంతానం పొందిన వారు ఎందరో. 1919లో సీతారామచంద్రులు, సంతాన గోపాల స్వామి, యోగ నరసింహుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. దత్తాత్రేయ మందిరానికి ఈశాన్యంలో సిద్ధి వినాయకుణ్ణి స్వామి ప్రతిష్ఠించారు. ఆ విగ్రహ ప్రతిష్ఠ తిలకించటానికి భక్తులతో పాటు మద్రాస్ గవర్నర్ దంపతులు వచ్చారు. స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి కర్పూర హారతి ఇవ్వగానే కొంత సమయం వరకు విగ్రహం నాడి కొట్టుకోవడం అందరూ గమనించి ఆశ్చర్యపోయారు. స్వామి మందిరాలు, స్థిరాస్తులను సంరక్షించటానికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. స్వామి తానెప్పుడు శరీరాన్ని చాలించబోతున్నది ముందుగానే చెప్పి డిసెంబర్ 28, 1943లో శరీరాన్ని వదిలేశారు. ఆయన శరీరాన్ని దండాయుధపాణి మందిరంలో సమాధి చేశారు. జూలై 13, 1951న ఆ సమాధిపై లింగ ప్రతిష్ఠ జరిగింది. ఈ సమాధి మందిరాన్ని, కుర్తాలం ఆశ్రమాన్ని ఈ రోజుకి ఎందరో భక్తులు దర్శిస్తున్నారు. మీకు అవకాశం దొరికితే ఈ క్షేత్రాన్ని దర్శించండి. మళ్ళీ ఇంకో యోగి చరిత్రతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.